హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో ఇంటర్ ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలు ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే కడప జిల్లా కమలాపురం అనే ఒక గవర్నమెంట్ కాలేజ్లో కాలేజ్ మొత్తం ఫెయిల్ అయ్యారంట. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మొత్తం ఫెయిల్ అంట. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఓన్లీ ఇద్దరే పాస్ అయ్యారంట. అది గవర్నమెంట్ కాలేజ్. అయితే జనరల్గా బయట ఏమంటారంటే ప్రైవేట్ కాలేజీలు ఫీజులు ఎక్కువ తీసుకుంటాయి, ఎక్కువ పీడించుకొని తింటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ కాలేజీలలో చదివించండి, ఫీజులు ఎందుకు కడతారు, మేము ఉచిత విద్య ఇస్తున్నాం కదా అని చెప్పేసి గవర్నమెంట్ మాట్లాడుతుంది. కానీ గవర్నమెంట్ ఉచిత కాలేజీలు ఉచిత విద్య ఇస్తుంది కరెక్టే, కానీ గవర్నమెంట్ టీచర్లకి లెక్చరర్లకి లక్షల జీతాలు ఇస్తుంది. ఒకరొకరికి లక్షన్నర కూడా ఉంటాయి. కానీ ఆడ చదువు చెప్పేది మాత్రం చాలా శూన్యం ఉంటుంది. పిల్లలు అక్కడికి వెళ్ళి సీరియస్గా చదువుకోవడం ఉండదు, పోర్షన్ కంప్లీట్ కావడం ఉండదు, ఫాలో అప్ ఉండదు, ఏది ఉండదు. ఎక్కడో చోట ఒకరిద్దరు మంచిగా పాస్ అవుతారు అంతే. ఏమనంటే మేమందరం గవర్నమెంట్ కాలేజీలలోనే చదువుకొని పెద్ద వాళ్ళం కాలేదా, కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతారు. కానీ మనము లోతులోకి వెళ్ళి చూస్తే గవర్నమెంట్ కాలేజీల్లో 98% ఫ్రాడ్ విద్యనే ఉంటుంది. ఫ్రాడ్ మీన్స్ చక్కగా చెప్పరు, చదివే చక్కగా చెప్పరు. జనాలు భయపడి ప్రైవేట్ కాలేజీలో వెళ్తే వాళ్ళేమో లక్షల డొనేషన్లు, ఫీజులు. ఇదంతా గవర్నమెంట్ ఉచిత విద్య అనే పేరు మీద కొన్ని కోట్లు తగిలేస్తుంది. మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ అట్లా ఎప్పుడు జరుగుతుందో ఏమో. మనం మాట్లాడుకోవడానికి, బుక్స్లో చదవడానికి మాత్రమే బాగుంటుంది, కానీ జనరల్గా మాత్రం ఇట్లాంటిది ఆచరణలో ఉండదు. అందరి బాధ అదే.